హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు అయితే మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. పీలేరు అన్నమయ్య డిస్టిక్ అండి. ఉదయం 5 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 11, 12 వరకు అయితే ఆ విధంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫుల్గా మేకలు, మేక పిల్లలు, కౌల మేకలు, మేక పోతులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. ఆల్రెడీ మనం పెద్ద వీడియో చేసినాము. పెద్ద పొటేళ్ల గురించి, చిన్నపిల్లలు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పొటేళ్ల గురించి అయితే వీడియో చేసాం. ఈ వీడియోలో పర్టికులర్గా మేకలకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాం. సో ఇంకొకటి ఏమంటే, మన ఛానల్లో మీరు ఏదైనా ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఏదైనా కొని, లేదా ల్యాండ్ కానీ, లేదంటే మోటార్ వెహికల్స్ కానీ ఏదైనా అమ్మాలనుకుంటే మన ఛానల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియోలో కింద అయితే మన నెంబర్ అయితే ఇస్తామన్నమాట. సో నెంబర్ అయితే ఒకసారి అయితే చెప్తాను చూడండి. 9515913874 వీడియోలో అయితే నెంబర్ అయితే ఇస్తాను అనమాట. టైటిల్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మనకు ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలంటే సో మీరైతే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే బ్రదర్ కొన్నారంట మేక పోతులు అయితే కొన్నిట్టున్నారు. మంచి రంగురంగుల మేక పోతులు అండి. ఏం చెప్తారో ఏం రేటుకి అయితే కొన్నారో చూద్దాం. ఎంత పడిందన్నా ఇవి? 4,45,000 పడ్డాయి. ఫ్రెండ్స్ చూస్తే 4,45,000 రూపాయలు, 45,000 రూపీస్ అయితే పడ్డాయంట. సో నాపత్తి 5,000 రూపాయలు అయితే 4 పడ్డాయి అనమాట. అప్పుడు ఒక్కొక్కటి 10, 4 10 40, 4 1 4 11,200 ఆ విధంగా అయితే పడ్డాయండి. 250 రూపాయలు ఆ విధంగా పడతాయి. ఒక్కొక్క పోతు 11,200 రూపీస్ అయితే ఆ విధంగా అయితే పడిందండి. సో ఇవంతా కూడా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ లోపల అయితే ఉంటాయి. అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలే కదా. అంచనాకు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారా? 11-12 కిలోలు యావరేజ్గా. ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే మనం ఒక 11-12 ఆ విధంగా మీట్ అయితే చెప్తా ఉన్నారు దీంట్లో చెప్పడం. పిల్లలు అయితే బాగున్నాయి. ఇది 2 విధాలుగా బ్రీడింగ్ గాను, లేదంటే మామూలుగా అయితే సైజుకి అయితే వచ్చినమాట. 2 విధాలుగా అయితే వాడుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చి నెక్స్ట్ అయితే మనం లోపల క్రౌడ్లో పోదాం. ఈ క్రౌడ్లో మేకలు, మేక పిల్లలు అన్నీ కూడా చూద్దాం. సో చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, పోతులు అన్నీ కూడా చూద్దాం. నీట్గా వాళ్ళ దగ్గర అయితే మాట్లాడదాం అనమాట. ఆయన బాగున్నారా? ఏం తెచ్చారా? ఏం తెచ్చారా ఈరోజు? పొదాలు పొట్టేలు ఒకటి అమ్మారు. ఇది ఒకటి ఉండదా? ఇవే చెప్తాను. మేకపోతున్నా 17,000 పళ్ళు వేసింది కదా. 2 పళ్ళతో ఉంటుందిలే. 17,000 రూపీస్ అయితే చెప్తాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,000 రూపాయలు అయితే ఈ పోతులు అయితే చెప్తాడు అండి. సో మనం 20 అబోవ్ మీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 20 కిలోల పై మాట అయితే వస్తుంది అనమాట. మేకలు ఏమరంటే, మేకల స్పెషాలిటీ ఏమరంటే, మేక అనుకునే దానికంటే మనకు మీట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. 17,000 చెప్తే 20-22 కిలోలు ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. అది దీని స్పెషాలిటీ. సో దీనికంటే పొట్టేళ్ళు ఎక్కువ లైక్ చేస్తారన్నమాట. ఆయన బాగున్నారా? నమస్తేనా. ఎన్ని తెచ్చారా? 2 పొట్టేళ్ళు తెచ్చారు. ఉండేది ఇవేనా లేదా తెచ్చి మరకలు తెచ్చి అమ్మేశారా? ఏం రేటుతో పోయినాయి మరకలనా? 5,000 ఒక్కో మరక. ఓకే. జత అంటే చిన్నవి సన్నయ్య మాకు ఇవేం చెప్పి భారీ సైజు పొట్టేళ్ళు ఉండిటాడయ్యా. 60,000 చెప్తాడు. పళ్ళునా 4 బళ్ళు 2,000. 60,000 చెప్తున్నాం. ఒక్కోటి 30 చెప్తున్నాం అనమాట. వాటికి సరేలే. ఒకటి లేదంటే ఒకటి 35 అనుకుంటే ఒకటి 25 అనుకుందాం. సో యావరేజ్గా 2 కలిపి 60,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం పెద్ద వీడియోలో చేసినాం. సరే ఓకేనా. ఏడా మీ పిల్లోడేడే? మీ పిల్లోడేడే? ఓకే ఓకే. ఇవేం చెప్పారు తల? జత ఇవే ఎర్రయ్యే 18,500 ఆ విధంగా చెప్తానండి. 18,000 18,500 అయితే చెప్తున్నాడు. మనకు వీళ్ళు కంటిన్యూగా వీడియో ఇచ్చేవాళ్ళు కాబట్టి సో దీంట్లో కలిపేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వచ్చి 35,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో జత మీద సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాం. మనము మేక పిల్లలకు సంబంధించింది కాబట్టి సో వ్యాపారం జరుగుతున్నది. ఇక్కడ ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. వ్యాపారాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఆ జత అయితే 16,000 రూపీస్ అయితే చెప్తానండి. జత మీద 2 పోతులు 16,000 రూపాయలు చెప్తున్నాడు. అంటే 4 పోతులు 16 32,000 ఆ విధంగా చెప్తానని చెప్పడం. సో ఖచ్చితంగా వ్యాపారం పడితే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి 8,000 పడుతుంది అనమాట వాడికి. సో దాని తర్వాత చూద్దాం. నమస్తే. ఎన్ని తెచ్చారా? 2 ఏం చెప్తున్నావా? 21 2 పోతులు
ఫ్రెండ్స్ చూస్తే ఆ పోతు ఈ పోతు 21 అయితే చెప్తున్నాను అండి చెప్పడం. సో ఒక్కొక్కటి 10,500 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 10,000 చిల్లర అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పోతుని. సో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది. హాయ్, బాగున్నారా? ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్? చూస్తే అన్నగారు ఒక మేకపోతు తెచ్చారండి, పెద్ద సైజు మేకపోతు. కొనుక్కున్నారా అమ్ముతాండ్రా? అమ్మేదానికినా? ఏ చెప్తానా పోతునే? 24,500. పళ్ళు వేసిందనా? 2 పళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 24,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. 2 పళ్ళుగా చెప్తాను అండి. 24,500 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చునా? 25-26. ఫ్రెండ్స్ చూస్తే మీట్ వచ్చేసరికి 25-26 చెప్తున్నాడు. ప్రైస్ వచ్చి 24 చెప్తున్నాడు. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఒకటేనా తెచ్చిందే? తగ్గించిస్తావు. ఓకే, అదే అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఒక పెద్ద సైజు పోతే అయితే ఉంది. ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా ఏం చెప్తామన్నా? 30,000 చెప్తున్నారు. పళ్ళునా? 6 పళ్ళుతో ఉంది. ఫ్రెండ్స్ చూస్తే 30,000 చెప్తున్నానండి. 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 6 పళ్ళు మీరు చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చునా? 27. ఫ్రెండ్స్ చూస్తే 27,000 రూపీస్, సారీ అండి, 27 మీట్ అయితే చెప్తున్నానండి. 27 కిలోలు ఆ విధంగా వస్తుందని చెప్తున్నాడు. 30,000 చెప్తున్నాడు. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత కవల మేక అయితే ఒకటి ఉంది. 2 పిల్లలు మేక అయితే ఉన్నాయండి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారన్నా? 19,500. 2 పిల్లలు మేక. 2 అమరాల మేకే కదా ఇది. పోతు పిల్లలా కొదం పిల్లలా? ఒక పోతు ఒక కొదం. ఫ్రెండ్స్ చూస్తే 19,500 రూపీస్ చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 19,500 రూపాయలు చెప్తున్నాడు. ఈ మేకని 2 పిల్లలు 19,500 చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఎన్నో అయితే మేక? మీరు పట్టుకొచ్చా మీదే? ఓకే. 19,500 అయితే చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇవేం చెప్తాను అన్న? ఏం చెప్తాను ఇవి? మేక ఏం చెప్తారు? 13,000. అదే మేక మరక? అదేం చెప్తాను? అదేం చెప్తాను రా? 11,000. ఫ్రెండ్స్ చూస్తే మేక మరకండి, ఫిమేల్ 11,000. ఇది వచ్చి 13,000 చెప్తున్నాడు. ఇది మేక అండి. ఇది 13,000 రూపాయలు చెప్తున్నాడు. సో 2 కూడా వ్యాపారం అయితే ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. మేక పోతులు అయితే ఉన్నాయి. సో మేక పోతులు పిల్లలు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు కనుక్కుందాం. నమస్తేనా? నమస్తే. ఏం చెప్పారు? మంచి మేకలు తెచ్చారు ఈ వారము. జత 2 మేకలు 3 పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ అయితే మంచి సైజు గల మేకలు పిల్లలు అయితే ఉన్నాయండి. 2 మేకలు 3 పిల్లలు. 35,000 అయితే చెప్తానండి. కౌల మేకలు 35,000 రూపాయలు చెప్తాను కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 3 మేకలు 2 మేకలు 3 పిల్లలు మొత్తం కూడా 5 ఊరులు అండి. సో 35,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తాను కానీ ఏం రేటుకి అవుతుందన్నా? ఏం రేటు చెప్పారన్నా? 21. ఓకే. ఫ్రెండ్స్ సార్ 21కి అయితే బేరం అయితే అవుతుందండి. 3 పిల్లలు 1 మేక మొత్తం 4 ఊరులు కలిపి 20,000కి అయితే వ్యాపారం జరుగుతుంది అనమాట. సో లేదండి ఇంకోటి ఎక్కువ ఉంది. మొత్తం 5 ఉన్నాయి. 5 కలిపి 21కి అయితే బేరం జరుగుతుందండి. చూడొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. ఏం చెప్పారన్నా జతనా? 3 6 పిల్లలు 26,000. ఫ్రెండ్స్ చూస్తే 6 పిల్లలు అండి. మొత్తం కూడా 26,000 రూపాయలు చెప్తున్నాం. మేక పోతులా మరకలు మొత్తం కూడా ఫీమేల్ అండి. మొత్తం వచ్చి 36,000 కదా. 26. ఫ్రెండ్స్ చూస్తే 26,000 రూపాయలు 6 అంటే అప్పుడు 3 వచ్చి 13,000 రూపాయలు. 3 పిల్లలు వచ్చి 13,000 రూపాయలు పడతాయి. అప్పుడు ఒక్కొక్క పిల్ల 4 మూల 12 4,200 చిల్లర అయితే పడుతుందండి. సో బాగా రీజనబుల్గా తక్కువగానే ఉన్నాయి. 4,000 చిల్లర అయితే పడుతుంది ఒక్కొక్క మరక పిల్ల. సో 4,200 4,300 ఆ విధంగా చెప్తానని చెప్పడం. ఖచ్చితంగా దాంట్లో కూడా తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అడ్రస్ వచ్చి ఇంకోసారి పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఎవ్రీ సాటర్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ పిల్లలు ఏం చెప్పారన్నా? చిన్నయ్య 2 పోతులా మరకలా? 2 పోతులేనా? ఫ్రెండ్స్ 6,000 రూపాయలు చెప్తున్నాడు. దీంట్లో ఒక్కొక్కటి 3,000 రూపాయలు చెప్తున్నాడు. మన పీలేరు మార్కెట్లో 3,000 రూపాయల నుంచి అయితే మేక పిల్లలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు 3,000 ఎత్తుకొచ్చినా మేక పిల్లలు అయితే ఎత్తుకెళ్ళిపోవచ్చు అనమాట మీకు కావాలంటే. సో ఇదేం చెప్తారా కనుక? ఏం చెప్తానన్నా దీన్ని? 5,500 మేక పోతా 5,500 రూపాయలు చెప్తానండి. మేకపోతూ దీని లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 8 కిలోలు 10 కిలోలు ఆ విధంగా అయితే లైవ్ వస్తుందండి. సో చిన్నపిల్ల 5,500 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారు అనమాట. సో రంగుల మేకలు అయితే 2 ఉన్నాయి. ఏం చెప్తారు కనుక్కుందాం. మన లోకల్ మేకలు అంటే ఇవి. మన లోకల్ మేకలు అయితే సేమ్ ఇదే కళ్ళు తల అంతే ఈ విధంగా అయితే ఉంటారు అనమాట. ఏం చెప్పారన్న మేకలు?
23 జత సూటియా 23,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 23,000 23,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్క మేక 11,500 రూపాయలు అయితే ఒక్కొక్క మేక అని చెప్తానండి. 11,500 రూపీస్ అయితే ఒక్కొక్క మేకను చెప్తాను చెప్పడం. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ అయితే పెద్ద సైజు మేకలు ఏమైనా ఉంటే చూద్దాం. సో బిగ్ సైజ్ మేకలు అయితే మేక పోతులు అయితే ఉన్నాయి. సో ఇవైతే ఏం రేటు చెప్తారో కనుక్కుందాం. ఇవన్నీ కూడా అంత సంవత్సరం లోపల అట్లయితే నా ఏ చెప్తానా తల 22,000 చెప్తాను. పల్లేసయా 22,000 22,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క పోతుని 22,000 రూపాయలు చెప్తున్నాడు. జత మీద వచ్చి 44 చెప్తున్నాడు. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి 20 అబోవ్ వచ్చి ఉందండి. 20 కిలోల పై మాటే ఏదైనా కూడా. సో 20 కిలోల కింద అయితే ఏది లేదనమాట. సో ఆ విధంగా అయితే ఉన్నాయి మేక పోతులు. బిగ్ సైజ్ మేక పోతులు అండి. సో చూసుకోవచ్చు అన్నీ కూడా ఒకసారి. దాని తర్వాత చూద్దాం. ఒక మేక ఒక పోతు అయితే ఉండదు. పోతే ఏం చెప్తాను పెద్ద సైజ్ 40,000 ఫ్రెండ్స్ చూసే 40,000 రూపీస్ అయితే మేక పోతే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 40,000 రూపాయలు చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు అన్న? ఎన్ని కిలోలు రావచ్చు? 35 కిలోలు వస్తుందా ఫ్రెండ్స్? కూర ఫ్రెండ్స్ చూసే 35 మీట్ అయితే చెప్తానండి. 35 కిలోల మీట్ అయితే చెప్తాను అనమాట. సో భారీ సైజు మేకపోతు 40,000 రూపాయలు చెప్తున్నాడు. కానీ తగ్గింపుతారని ఖచ్చితంగా ఉంటుంది. ఇదేనంటవా? అదేనా మేకేం చెప్పారా? ఓకే 5,000 పర్పస్ కటింగ్ పర్పస్. ఓకే ఇవేం చెప్పారన్నా జత? 26 జత ఫ్రెండ్స్ చూస్తే 26,000 జత మీద చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 26,000 రూపాయలు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కోటి 13,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఎన్ని కిలోలు రావచ్చు ఇది? ఒక్కోటి 12 కిలోలు పడుతుంది. సో ఫ్రెండ్స్ అయితే 13,000 రూపాయలు రేటు చెప్తున్నాడు. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది. 12-13 కిలోలు మీట్ అయితే చెప్తాను అనమాట. 13,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నాడు, వ్యాపారం చెప్తున్నాడు. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇప్పుడైతే పెద్ద సైజ్ మేకపోతే అయితే ఉంది. ఆయన బాగుండరా? ఏం చెప్పారు బ్రో? పోతా 25 ఫ్రెండ్స్ చూస్తే 25,000 చెప్తున్నాడు. పెద్ద సైజ్ మేకపోతుండి 25,000 రూపాయలు చెప్తున్నాడు. పల్లేసిందా? 6 బళ్ళు ఉందా? ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను? 30 పైన ఫ్రెండ్స్ 6 బళ్ళు అండి. 25,000 చెప్తున్నాడు. 30 కిలో మీట్ అయితే చెప్తున్నాడు. సో 30 అబోగా మీట్ చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అవేనా పోతులు 19,500 జత 19,500 రూపీస్ అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 19,500 రూపాయలు అయితే పిల్లలు చెప్తున్నాడు. అంతా కూడా ఒక 6 నుంచి 8 నెలల పిల్లల మధ్యలో ఉంటాయి. ఇవేం చెప్పారన్నా? ఒక్కొక్కటి మేక మరకలా పోతులా? మరకలు 7,000 రూపీస్ అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రేట్లు అయితే కాస్త తక్కువగానే ఉన్నాయి. ఈ వారం చూసుకుంటే 7,000 రూపాయలు అయితే ఒక్కొక్క పోతు పిల్ల అనేది చెప్తాను అనమాట. సారీ అండి మరక పిల్ల 7,000 రూపీస్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్క మరక. సో 3 కూడా 7 మూల 21,000 పడతాయండి 3 మరక పిల్లలు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండాలో పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఎవరి సండే 5 మార్కెటింగ్ అయితే ఉంటారు. ఏం చెప్పారన్నా? 17,500 చెప్తా అంటే 16 అడుగుతా అన్నారు. 17,500 చెప్తా అంటే 16 అడుగుతా అంటారు. 1500 తేడా ఉంది. పళ్ళు వేసిందా? పళ్ళుకి వచ్చింది. ఓకే 17,500 రూపీస్ అయితే చెప్తాడు. సో 16,000 అయితే అడుగుతా అన్నారంట. సో 2 బళ్ళ మీద అయితే ఉందనమాట. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20గా బడ్డీగా ఉంది. 20 కిలోలు బడ్డీగా ఉంది. 20 కిలోలు పడదా? ఎక్కువ పడుతుంది. సో 20 కిలో మీట్ పర్స్ అయితే చెప్తానండి. సో 20 అబోగా చెప్తున్నాడు. సో చెప్పడము 16,000కి అయితే అడుగుతా అన్నమాట. 70,500 చెప్తే. సో 2 పోతులు అయితే ఉన్నాయి. నా ఈ పోతులు ఏం చెప్తాను నా జత? 27 ఫ్రెండ్స్ చూస్తే 27,000 రూపీస్ అయితే చెప్తానండి. 27,000 రూపాయలు అయితే 2 పోతులు కలిపి చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 13,500 ఆ విధంగా పడుతుందండి ఒక్కొక్క పోతులు. 13,500 రూపీస్ ఆ విధంగా పడినప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల ఎట్లెత్తుకున్నా కూడా 15 కిలో మీట్ అయితే వచ్చేట్టుగా ఉందండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నా ఇదేం చెప్పారన్నా? 14,500 ఫ్రెండ్స్ చూస్తే 14,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. సో చెప్పడం ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. సో 15 కిలోలు అబో అయితే మీట్ అయితే వచ్చేటుంది. 10 కిలోలు పైన రాదా? సరే 15 కిలో మీట్ అయితే అబోగా వచ్చేటుందండి. చెప్పడం 14,500 చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో దాని తర్వాత కొంచెం లోపల పోదాం. ఫ్రెండ్స్ మార్కెట్ అనాలిసిస్ మీకు ఏమాత్రం బాగుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. సో దానివల్ల ఏమవుతుంటే ఇంకొంతమందికి ఎక్కువ అయితే రీచ్ అవుతుంది. సో దానివల్ల ఇంకొంతమంది అయితే ఎక్కువ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మేకల బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో చిన్నపిల్లలు ఒక 5 months 6 months ఆ విధంగా అయితే పిల్లలు ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ అన్ని ఉన్నాయా లేదంటే ఏమేమి పోతులు మరకలు కూడా ఉన్నాయా? అన్ని పోతులేనా? ఆ 3 పరాలు, ఈ 3 పోతులు. ఫ్రెండ్స్ ఇవి మేల్ గోట్ కిడ్స్ అండి. అంతా ఒక 6 నెలలు అట్లా ఉంటాయి అంతే కదా? ఎంత చెప్తాను ధర ఒక్కొక్కటి దాన్ని? 3 కలిపి 20,000 చెప్తానువా? ఫ్రెండ్స్ చూస్తే మేకపోతులు అండి. 3 కలిపి 20,000 అయితే చెప్తున్నాడు. అప్పుడు 6,800 చిల్లర అయితే పడుతుందండి. సో 6,000 అంటే 7,000 బిలో 7,000 చిల్లర అయితే చెప్తున్నాడు ఒక్కోదాన్ని. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 3 కలిపి 20,000 అయితే చెప్తాను అనమాట. మేకపోతులు అండి. అంతా ఒక 5 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఇవే పోతులేనా? ఇవి కూడా ఇవి మరకలా? ఇవేం చెప్పారు? ఇవి చిన్న మరకలు ఏం చెప్పారు? ఆ 3 20 చెప్పారు. ఆ 3 కదా? ఇవే ఈ 2 12,000. ఫ్రెండ్స్ ఒక్కొక్కటి 6,000 అయితే చెప్తానండి. ఇవి కూడా మరకలే, ఫీమేల్ గోట్స్. 6,000 రూపాయలు, 6,000 రూపీస్ అయితే ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇవి కూడా 21,000 అయితే చెప్తానండి. 3 కూడా కలిపి. ఇవి కూడా ఫీమేలే, గోట్ ఫీమేల్ అంటే. సో 20,000 అయితే చెప్తున్నాడు. ఒక్కొక్కటి 6,800 7,000 ఆ విధంగా అయితే చెప్తున్నాడు. సైజులో అయితే కొంచెం పెద్ద సైజు అయితే ఉన్నాయి. సో అదే అనమాట ఈరోజు మార్కెట్లో మనం మేకపోతులు, మేక పిల్లలు, కవల మేకలకు సంబంధించిన వీడియో అయితే క్లియర్గా అయితే చేసినాం అనుకుంటున్నాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ, ఒక పెద్ద వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.